మిడిల్ లో ఉందా సెంటర్ లో ఉందా చెప్పిన ఇక్కడ ఈ చేయి దగ్గర పెట్టాలి ఇక్కడ పెట్టి ఎదుకైనట్లా క్రాస్ పెడదాం ఇట్లా ఇట్లే పెట్టాలి రావా అవన్నీ
దయచేసి ఇక్కడ పార్కింగ్ చేసిన బండ్లను అక్కడ ఉన్న వెహికల్స్ వాళ్ళ బండ్లు తీసేయండి. ఆ 2 వీలర్స్ తీసి కొంచెం లోపల పెట్టుకోవాలని మనం చేస్తున్నాము. అట్లనే 6569 ఓనర్ ఎవరున్నారో 2 వీలర్ వెహికల్ అది దయచేసి లోపల పెట్టుకోవాలని మనం చేస్తున్నాము. అట్లనే 5046 వెహికల్ నెంబర్ ఈ బండి కూడా లోపల పెట్టుకోవాలని మనం చేస్తున్నాము. 7620 ఈ బండి కూడా దయచేసి ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది కాబట్టి లోపల మనకు చాలా అవసరం. ఎన్నో సభల్లో మనము మరి దయచేసి చెట్టు కింద ఉన్న వాళ్ళంతా చైర్లో కూర్చోండి. కింద వాలంటరీ వాళ్ళు స్టిక్కర్లు ఉన్న వాళ్ళు దయచేసి కొంచెం క్రమశిక్షణ పాటించాలని చెప్పి మనం చేస్తున్నాము. వాలంటరీ వాళ్ళు మన స్టిక్కర్లు ఉన్న వాళ్ళు మొత్తము మన వాళ్ళు కార్మికులు ఏమనుకోకుండా క్రమ పద్ధతితో పనిచేయాలని మనం చేస్తున్నాము. పేరులా దయచేసి జిందాబాద్ 2871 వర్ధిల్లారా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. మిత్రులారా మరియు మన నాయకులు అప్పట్లోపడు మన నాగేంద్ర రెడ్డి గారు, కోదండరామ్ గారు, కిషన్ రెడ్డి గారు, నారాయణ గారు,
అలానే హరీష్ రావు గారు వీళ్ళు వచ్చే లోపల మన ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, మన యూనియన్ సభ్యులు, మన స్టేట్ కమిటీ మెంబర్స్ కూడా ఉంటారు. ఒక్కొక్క పాట తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం మాట్లాడాలండి. అది అవకాశం వస్తుంది. వాలంటరీ అందరు రెడీ ఉండాలి. ఎక్కడైనా సరే ఏ ప్రాబ్లం రావద్దు. అందరి వాలంటరీ అందరు ఇక్కడ చెట్టు కింద కానీ బయట పక్కనే పంపించండి. చెట్టు నీడ కింద ఆ చెట్టు నీడకి వెళ్ళండి. మీరు ఐస్ క్రీమ్ గారు సార్, మీరు ఇక్కడ అంతా విఐపి గారు ఉన్నాను. మన కార్మికులు కూడా ఇక్కడ ముందుకు రావాల్సిందిగా కొడతాం. స్టేజ్ ముందుకు ఆ బాధ్యత వాలంటరీదే ఉంటుందండి. ప్లీజ్ ఓకే. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కీలకమైనటువంటి సంఘంగా మన గుర్తు తీసుకొచ్చినటువంటి మన నాయకులందరికీ కూడా ఉద్యమ స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి ఈ ధూమ్ధాం కార్యక్రమానికి కూడా అవకాశం కల్పించినటువంటి మరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ కళాకారులను ఒక్కసారి పరిచయం చేస్తూ మరి వాయిద్యకారుడు అన్న మోహన్ కృష్ణ హైదరాబాద్, రమేష్ కుమార్ మెదక్ జిల్లా డప్పిస్టు, రవి నాయక్ డప్పిస్టు, అదేవిధంగా సాయిలు మెదక్ జిల్లా సింగర్ అండ్ డాన్సర్, రమేష్ నాయక్ మరి సింగర్ అండ్ డాన్సర్, నరేందర్ నాయక్ సింగర్ అండ్ డాన్సర్, మరి రమాదేవి తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని మరి అమరులకు నెలాఖరు లోపల తెలంగాణ స్పష్టమైన ప్రకటన వస్తుందట. రేపు మళ్ళీ ఏం జరగబోతుందని ఎదురు చూస్తా ఉంది కేంద్రం కూడా. కాబట్టి ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, విద్యుత్ కార్మికుల ఐక్యత, జై తెలంగాణ, జై తెలంగాణ, జై విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ చౌరస్తాలో మింటు కంపౌండ్ లో ఏదో పెట్టిందంటే మళ్ళా ఏదో ఎల్గిరి చర్చలు పెట్టారనుకుంటారు అందరు కూడా. అందుకోసమే యావత్తు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కూడా మింటు కంపౌండ్ వైపు వెళ్తా ఉంది కదా. జై తెలంగాణ, తెలంగాణ. ఒకసారి ఇప్పటికే నా తెలంగాణ రాష్ట్రం ఏకైక లక్ష్యంగా ప్రాణాలు పరుపు చేసినటువంటి అమరులను తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవడం తెలియజేసుకుంటూ మరి జేఏసీ కోఆర్డినేటర్ మన రవిసారికి ఉద్యమాభివందనంలో తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆయుర్వేద సభ అధ్యక్షులు నాగరాజన్న మరి అదేవిధంగా సాయిలన్న గారికి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ అమరులకు సంబంధించిన చిన్న గీతంతో జోహార్ విద్యుత్, జోహార్ జోహార్. వీరులారా వందనము, చురులారా వందనము, వీరులారా వందనము, చురులారా వందనము, అన్నలారా వందనము, అమరులారా వందనము, వీరులారా వందనము, చురులారా వందనము, వీరులారా
మళ్ళా గట్లనే ఏదానికి కూడా కరెంటు అంటే అన్ని రకాల కరెంటు బంద్ అవుతుంది. ఇక ఒక కరెంటు బంద్ అయితే అన్ని బంద్ అవుతాయి. అంతేనాగానే ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరంటే అక్కడ ఉండరన్నా, అక్కడ ఉండే ప్లీజ్ ప్లీజ్ మన వాలంటీర్లందరూ కూడా సహకరించాలి. బట్టి మన అందరూ కూడా అక్కడ హాజరు కావాలి. అన్నిటి కొల్లగొట్టినటువంటి సీమాంధ్ర చరమగీతం వాడాల్సిన రోజు వచ్చింది. ఇయ్యాల దానికి నిదర్శించాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. అందుకోసమే ఆశీర్వాదం అన్న సంగారెడ్డి నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదం గారు ఎక్కడున్నా స్టేజ్ వారికి రావాల్సిందే కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా అరే తెలంగాణ తమ్ముడా ఇలా ఆట పాట యాస భాష కట్టు బొట్టు సంస్కృతి నా ఆట ఉన్నది ఇయ్యాల, నా పాట ఉన్నది ఇయ్యాల, నా ఆట పాట ఎక్కడ పోయింది ఇయ్యాల. అందుకోసమే మిత్రులారా మన అందరం కూడా ఈ ఆవిర్భావ సభతోటి కేంద్రంలో వణుకు పుట్టించాలి. స్టేట్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా ఏం పడాలి, ఏం పడాలి, అందుకోసమే కొట్టాలి జై తెలంగాణ. తెలంగాణ తమ్ముడా ఈ ఆటలు ఉన్నాయా, ఈ పాటలు ఉన్నాయా అయ్యాలా, మనం ఆడుకోవాలనే అయ్యాలా, ఈ పాటలని ఆడుకోవాలనే అయ్యాలా. ఈ ఆటలాడుదాము ఉద్యమం చేపిస్తుండు. అవునా కదా? ఇంకో ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పేరేం పేరమో కానీ ఆయన నిన్న ఉన్న టీవీలో కనబడ్డాడు ఇవాళ. అవునా కదా? ఇలా హైదరాబాద్ మాదంటున్నాడు. హైదరాబాద్ ఎవరి సొత్తు, హైదరాబాద్ ఎవరి సొత్తు. ఇవాళ తెలంగాణ విద్యుత్ స్మారక స్థూపం ఇక్కడ మన ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అది ఉన్నటువంటిది ఇలా నాశనం చేసేసి అలా ఎన్టీఆర్ ఘాట్ నిర్మించారు. అవునా కదా? కుటుంబం దాన్ని కూడా. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, హైదరాబాద్ ఏమంది? మనదా వాళ్ళదే? తప్పుడు చేయండి, మనదా వాళ్ళదే?
కదా, హిందీ భాష మాట్లాడేటోళ్ళు 8 రాష్ట్రాలలో ఉంటే తప్పు లేదట, కానీ తెలుగు మాట్లాడేటోళ్ళు ఒక రాష్ట్రంలో ఉంటే తప్పటయ్యల్లా. నువ్వు నేను ఒకటని చెప్పినటువంటి సీమాంధ్రులు మనల్ని మోసం చేసి భాష పేరుతోటి అల్లా ఎట్లాంటి ఆటలు ఆడుకుంటారు. అందుకోసమే బతుకొచ్చినోడు మనల్ని ఒకరు కాదు చేసినాడు, చెప్పి మోసాము చేసినాడు, బతుకొచ్చినోడు మనల్ని ఒకరు కాదు చేసినాడు, భాషొక్కటాని చెప్పి మోసాము చేసినాడు, భూములన్నీ కొంటూ మనకే అమ్మినాడు, కాంట్రాక్టరయ్యినాడు, లేబర్లు చేసినాడు, నదులున్నాయి, కరెంట్ నీళ్లున్నాయి. ఇవాళ ఎంత నీరున్నా కరెంట్ ఉండదు, ఎంత కరెంటు ఉత్పత్తి చేసినా మనకు మాత్రం కరెంట్ ఉండదు. ఏమన్నంటే కరెంటు వాళ్ళ మీద బాధ, అవునా కాదు? వాడే డైరెక్టరా, వాడే సీఎండే, దోషపిల్ల ఉండవయ్యా అంటేనేమో అట్లా అంటారు, అనకపోతే గిట్లా అంటారు, అవునా కదా? ఊపుంటేనేమో నిండా ముస్తులు 52 ఏళ్ల నుంచి. అందుకోసమే ఇవాళ తెలంగాణ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా ఒక యూనియన్ గా ఏర్పడి ఆవిర్భావం ఏర్పాటు చేసుకుంటున్నాం. అందుకోసం గట్టిగా కలిగించాలి. జై తెలంగాణ. ఊరు మనది, ఆ నచ్చి కొండ మనది, సింగరేణి మనది, ఊరు మనది, ఆ నచ్చి కొండ మనది, నల్ల నీళ్లు మనది, 50 ఏళ్ల నుంచి నడదా ముచ్చి నల్ల అది మేర గట్టు దాకా పరిమి కొట్ట పోదాం, ఆంధ్రులకు సావంటే భయం, తెలంగాణకి సావంటే ఎదురుపోతాడు, అవునా? నా తెలంగాణ కావాలని ఇప్పటికే 100,000 మంది అమరులు అయ్యారు. నీ సమైక్యాంధ్ర కావాలని ఒక్కడన్నా చచ్చిందా? వాళ్ళు ఇక ఇంకా 50 ఏళ్ల నుంచి దోచుకుంటున్నారు. ఇంకా ఉంచుకుందామా, వెళ్ళకూడదామా? ఈ ఆయుర్భవ సభనే మన అన్నకు మనం అందరం అనుకున్నాం అబ్బా. అలాగనే అందరూ ఉద్యమాభివందనాలు. అలాగనే జై తెలంగాణ. నా పేరు వెంకటేష్. మా తెలంగాణ ప్రాంత తెలంగాణ యూనియన్ స్టార్ట్ కావడం చాలా గొప్పదనం. ముందుగా దీనికి మా రఘుసార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఆదిలాబాద్ జిల్లా జై తెలంగాణ. ఈ తెలంగాణ పోరాటంలో మా ఆదిలాబాద్ జిల్లా నుంచి కీలక పాత్ర పోయించిన మా తెలంగాణ జిల్లా నాయకుడు నిత్య కళ్యాణానికి ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో నేను సభాముఖంగా కోరుతున్నాను, ఈ పోరాట భాగాల్లో తెలంగాణ అమరవీరులు ఎందరో అమరులయ్యారు. వారికి మా యొక్క తెలంగాణ జోహారు. మేము కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళి ఏ పోరాటంగానైనా ముందుండి ఈ తెలంగాణ అభివృద్ధి సభకు వచ్చినాం. మీరు ఏ పిలిపించినా ఇంకా ముందుండి అధిక సంఖ్యలో పాల్గొంటామని మా ఆదిలాబాద్ జిల్లా తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.
థ్యాంక్ యూ సార్. మన సమయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 1 నిమిషం మాట్లాడాలనేది ఇక్కడ సమయం మనకు లేదు కాబట్టి దీనికి. అలాగనే కరీంనగర్ నుంచి తిరుపతి రెడ్డి మన కార్మికుడు. అలాగనే రవీందర్ మన కార్మికుడు కూడా. అందరూ కూడా చాలా మంది కూడా ఈ ఉద్యమం స్టార్ట్ అయింది కరీంనగర్ నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు సహజన సమ్మెలో ప్రత్యేకంగా ఈ సమ్మె ఏ విధంగా అవుతుంది అనేది ఒక తెలంగాణకు ప్రతిరూపకంగా కరీంనగర్ జిల్లా నిలిచింది. ఈ రోజు ప్రత్యేకంగా తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ రఘు గారికి అందరి తరఫున మరియు మిత్ర బృందానికి కళాకారులకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. మరియు ఈ రోజు యూనియన్లు చూసుకుంటే ప్రతి ఒక్క యూనియన్ చాలా యూనియన్లు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్స్. ఈ యూనియన్స్ లకు జీవో వచ్చినది పర్ఫెక్ట్ గా తెలంగాణ కాంట్రాక్ట్ వర్కర్స్ లకు వచ్చే ఏదైతే జీవో ఉందో ఆ జీవో గురించి ఎవరు పట్టించుకోవట్లేదండి. ఒకటి జీవో నెంబర్ 5 అనేది 24వ తారీఖు 1/2011 వచ్చింది. దాని ఏంది ఆన్లైన్ డ్యూటీ చేసే వాళ్ళు 1994-95 ఏదైతే ఉన్నారో వాళ్ళు పర్మనెంట్ కేసులలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి కాంట్రాక్ట్ పెట్టేళ్ళు. వీళ్ళందరూ కోర్ యాక్టివిటీ కింద వస్తారు. వీళ్ళందరినీ డిపార్ట్మెంట్ కార్మికులా గుర్తించాలి అనే దాని మీద ఈ జీవో నెంబర్ 5 ఇవ్వబడిందండి. దీని మీద ఏ ఒక్క యూనియన్ కూడా సహకరించలేదు. దయచేసి ఏ మిత్రులు ఉన్నా కూడా ఎవరే కానీ ప్రత్యేకంగా పేరు పెట్టడం వల్ల అనేది ఏం లేదు. ఏ యూనియన్ కూడా జీవో నెంబర్ 5 నుంచి ఇప్పటి వరకు కూడా లేవనెత్తలేదు. ఓన్లీ ఒక ఏఈసీఏ అండ్ శేషాచలం వారికి సంబంధించిన యూనియన్లే ఈ జీవో నెంబర్ మీద గట్టిగా ఫైట్ చేసి ఈ రోజు వీళ్ళు కోర్ యాక్టివిటీ కింద వస్తారు, ఖచ్చితంగా వీళ్ళ డిపార్ట్మెంట్ కార్మికులను గుర్తించాలి అనే దాని మీద తీసుకొని వస్తే దాన్ని అణగదొక్కడానికి ప్రతి ఒక్కరూ సహకరించి దానికి వ్యతిరేకంగా 46 జీవోని యజమాన్యం తీసుకొని వచ్చిందండి. ఈ 46 జీవో అనేది ఏంటి? వాళ్ళు కోర్ యాక్టివిటీ కింద రారు, వాళ్ళు చేసే వర్క్ వేరు, వీళ్ళు చేసే వర్క్ వేరు. కాబట్టి 1994-95 అప్పుడు ఏపీ ఎస్ఈబీ ఉన్న ఆధీనంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పని వేరు, వీళ్ళు చేసే పని వేరు, వీళ్ళు కోర్ యాక్టివిటీ కింద రారు అని చెప్పేసి మన పైన ఎవరు ట్రాన్స్పోర్ట్ సిఎండి గారు ఎవరు అజయ్ జైన్ గారు ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చేసి ఈ జీవో నెంబర్ 5 ఆపడం జరిగిందండి. వెంటనే ఆపాలి ఈ జీవో అని చెప్పేసి. దయచేసి చెప్పేది ఎక్కువ టైం ఇవ్వలేదు, పెద్దలు కూడా 2 నిమిషాల్లో విరమించుకుంటాను. ఒకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క యూనియన్ కూడా ఒక్క ఏదాకా వేస్తూ మాట్లాడాలనుకుంటే గంట సేపు మాట్లాడుతున్నాండి, కానీ మాట్లాడే టైం లేదు. కాబట్టి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అంటే ఇట్లా ఇక్కడ స్థాయిలన్నా వీళ్ళందరూ కూడా పీజీలు చేస్తున్నారు ఉస్మానియాలో. అట్లా ఇలా మా చదువుకుంటూనే కళాకారులు ఎదుగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా రఘుసారి గారు, మా సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ యూనియన్ల లీడర్లు అందరూ కూడా మమ్మల్ని ఆదరించి, మా సంగారెడ్డి నుంచి వచ్చిన రాసారు ఎక్కడ వాయనేమో, కూకుట్పల్లి నుంచి వచ్చిన వెంకటేశ్వరరావు సార్ ఎక్కడ వాయనేమో, నిజంగా వీళ్ళందరూ కూడా ఎన్నో ధూమ్ధాములు వ్యక్తికి మమ్మల్ని ఆదుకుంటున్నందుకు తెలంగాణ విద్యుత్ జేఏసీ నాయకులందరికీ మరొకసారి ఉద్యమాలు తెలియజేసుకుని జై తెలంగాణ. తెలంగాణలో ఎంతోమంది కళాకారులు లేరే, కానీ మాకే ఎందుకు అవకాశం వచ్చిందంటే రఘుసారి పుణ్యమా, మీ పుణ్యమా అని చెప్పి కోరుకుంటూ కుమారి నీలావతి మరి ఇక నిజంగా రామ చక్కనలు ఉన్నారు అన్న. ఒక్కసారి పిడికిలు కడితే గుండె బలం అంటారే, పిడికిలు కట్టండి ప్రతి ఒక్కరు. మరి ఈ దెబ్బ, ఈ వాడి వేడి, మరి ఎక్కడ సోనియమ్మ ఢిల్లీ గద్దరిల్లేటట్టుగా మనం ఇక్కడ నుండి జై కొట్టాలని. జై తెలంగాణ. అమ్మా ముందట్టున్న వాళ్ళు మాత్రం ఈ నుండి ఆడాక కరెక్ట్ చూస్తారని ఆలే కొడుతురు. కానీ మా అన్నలు ఇక్కడ ఉన్నారు అన్న, చేతులు కట్టుకున్న వాళ్ళు అందరు చేతులు వదలాలి. ఎందుకంటే చేతులు కట్టుకొని మన తెలంగాణ బతుకులు ఇంతవరకు వచ్చినాయి. ఇంకెన్ని రోజులు మనం చేతులు కట్టుకునేది? చేతులు కట్టుకోవచ్చుగా, చివరికి వచ్చింది, చివరి దశకు వచ్చింది. కాబట్టి మన నినాదం ఒకటే నినాదంతో ముందుకు పోవాలి. దాని వెనక దండు కట్టు, చేతుల్లో గుర్తపట్టు, అది నల్లకారం కొట్టు, అందులోని ఎల్లగొట్టు. ఎవరిపైన రాదు మన పోరాటం. వచ్చినని మీద మనం తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు మరి పాలు తాగే పిల్లలు తాగేసి పండుడే ముసలం దాకా నా పల్లె తెలంగాణ, నా ఇల్లు తెలంగాణ అనుకుంటూ మరి తెలంగాణ జెండా బట్టి మరి ముందుకు సాగుతున్నారు. మరి
ఇక్కడ గోడ కొడుతున్నారు. రెండు చేతులు ఉండేది మాత్రమే ఒక్క చేతులు లేవట్లేదు సార్. ఒకటే లేపు రెండెందుకు మనకు ఒక్కడు లేస్తే సరిపోయా. ఒక్కడు లేస్తే ఆగమవుతాడు, వాడు ఇప్పటికీ ఆగమై ఉండొచ్చు. అంటే తెలంగాణ విద్యార్థి జై తెలంగాణ జై తెలంగాణ అని ఒంటి అంటే ప్రాణాలు విడిచినప్పుడు కూడా జై తెలంగాణ వదలలే. పోలీస్ కిష్టన్న కామారెడ్డిలో సెల్ టవర్ ఎక్కి తన తుపాకీతో తనే కలుసుకొని ఇలా తెలంగాణ కోసం ప్రాణార్పణ చేసిన కిష్టన్న ఆత్మత్యాగం ముంగట మనం కనీసం ఇట్లా పిడికిలెత్తి గట్టిగా అంటే ఏం పోతుంది? అవునా కదా? ఇలా పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప, పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప. 2011లోనే మరి కాంట్రాక్టు లేబర్ అందరినీ పర్మిట్ చేయాలని ఏదైనా జీవో వచ్చిందో ఆ జీవో తొక్కుపెట్టిన అధికారులందరూ ఎంబడి పడదాం. మరి ఇట్లాంటి పాటలు బాగుందానా? మరి ఇట్లా కొడుతూనే ఉండాలి. ఆఖరికి రేపు 30 లోపల ప్రకటన రాకపోతే హైదరాబాద్ మార్చ్ మన రవిసార్ ఆధ్వర్యంలో బందలాదిగా కదిలి రావాలి. ఒక్కడి కూడా 1, 2, 3, 4 ఏది కూడా బయటకు పోనీయద్దు, లోపలికి రానియద్దు. అంతేనా కదా? అన్ని మన అక్కడ ఉన్న ఆటోలు కూడా దూరం తీసుకెళ్ళాలి. వాలంటరీ కూడా అక్కడ అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్న అక్క చెప్పింది, మనకి ఏమని చెప్పింది? ఈరోజు తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ మన కృషి గిద్దెలాయే గిద్దగల చెప్పుకుంటే పోతుంటే ఎట్లా అందరి అక్క ఏం చెప్పింది ఇందాక? తెలంగాణ విద్యార్థి మన వీరులకు అన్నా చేయి లేవట్టుంది. ఇప్పుడు కూడా చేయి ముదురుకొని కూర్చుంటే ఇక తెలంగాణ రాదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రకటన ఈ నెలాఖరు లోపు ఖచ్చితంగా వచ్చేటట్టు పక్కనున్న సీఎం కు, ఇక్కడ ముందర పక్కనున్న సీఎం కు తెలవాలంటే మనం పక్క 2 చేతులు లేవట్టి పిడికిలెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ విద్యార్థి మన వీరులకు. అట్లనే మన తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల పైన వివక్ష చూపించినందుకే ఈ తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ దాదాపు జనవరి 3వ తారీఖున 29 మంది సభ్యులతో కలిసి కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. ఆ కమిటీ 29 మంది ఇప్పుడు 10,900 మందిగా ఏర్పడి తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గా ఏర్పడి మనమందరం వివక్షకు వ్యతిరేకంగానే మనం ఇవాళ ఈ తెలంగాణ మొత్తం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులమంతా ఏకమై ఒక యూనియన్ పెట్టుకోవడం జరిగింది. అదే తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్. సాయంత్రం 3 గంటల వరకు హరీష్ రావు గారు, కోదండరాం గారు, అందరు ముఖ్యులు స్వామిగౌడ్ గారు, జేఏసీ నేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మన సభను విజయవంతం చేయడానికి, మనకు అండగా నిలవడానికి వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి మనమందరము ఓపిక కూర్చొని ఈ సభ మన కోసమే పెట్టుకున్నాము, మనమే పెట్టుకున్నాము, ఎవరో పెట్టిస్తే కాదు, మనం పెట్టుకున్నాం. కాబట్టి అందరూ ఓపికగా కూర్చొని మన సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, తెలంగాణ విద్యుత్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కానీ సబ్ స్టేషన్లలో కానీ ఆఫీసులో కానీ ఎక్కడైతే పనిచేస్తారో అందరికి శాలరీస్ కానీ ఈపీఎఫ్ కానీ ఏదైతే ప్రశాంత్ చెప్పిండో అవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు సెమీ స్కిల్ ఫిక్సేషన్ కరెక్ట్ గా కాక జీతాలు రాక 6 నెలల నుంచి పస్తులున్న పరిస్థితి ఉన్నది. ఎవరు పట్టించుకోలేరు. కాబట్టి ఇక్కడ నుంచి అయినా మనం ఇక్కడ నుంచి పోరాటం సాగిస్తూ మన ఏవైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరించుకుందామని కోరుకుంటూ సభాముఖంగా అందరికి వచ్చిన అందరికీ తెలంగాణ అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రేపు 30 తారీఖు లోపల ప్రకటన వస్తే మంచిది. హైదరాబాద్ లో కూడా మన కాంట్రాక్ట్ కార్మికులు ఉంటది కదా, ఉండదా కదా? మంచి ఎక్కడైతే లెవెల్కేవి ఎక్కడైతే సబ్ స్టేషన్లు ఉన్నాయో ఎక్కడెక్కడ ఏరియాలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో సైన్ మీద జంపర్ అవుట్ చేయాలి. ఒక్కని కూడా నిద్ర పట్టద్దు, బయటకు ఓడారాదు, ఇందులోకి రావద్దు. అట్లా చేయాలి. ఎక్కడెక్కడ షాక్ రావాలి. మన తెలంగాణ కాంట్రాక్టు కార్మికులను కొంతమంది అడ్డుకుంటారని తెలిసింది. ఇక్కడ నుంచి ఒకటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీ గుండెల దమ్ముంటే, నిజంగా మీకు చీమురు నెత్తురుంటే ఇదికొచ్చి సభానాపూర్ కానీ అక్కడ వచ్చేస్తున్న కార్మికులు ఎవరు నాపినా మర్యాద ఉండాలని ఈ వేదిక నుంచి తెలియజేస్తూ
పంట పండించు కాపన పార్లమెంటు బిల్లు పంట పండించు కాపన ఉంగరన్న తెలంగాణ కావలి నువ్వాయన ఉంగరన్న తెలంగాణ కావలి నువ్వాయన చింగులేసి తెల్లవారు పల్లె పాట వాడనా చింగులేసి పల్లె పాట పాడనా చింగులేసి తెల్లవారు పల్లె పాట వాడనా చింగులేసి తెల్లవారు పల్లె పాట పాడనా మాదిగ డబ్బయ్యరా డోలు దెబ్బ కొట్టరా మాదిగ డబ్బయ్యరా డోలు దెబ్బ కొట్టరా మాదిగ డబ్బయ్యరా డోలు దెబ్బ కొట్టరా మనోజు మూలపుర ఊజన ఆచరణ నోదు మూలె ప్రవచన మూలపుర ఊజన ఆచరణ నోదు మూలె ప్రవచన ఒక్కడ జంటాకులు ముక్కు పిడికిల్లురా ఒక్కడి చాచను భూమిని గిల్లురా ఒక్కడ జంటాకులు ముక్కు పిడికిల్లురా ఒక్కడి చాచను భూమిని గిల్లురా ఒక్కొక్క పడిని అది పల్లెం చేసిందిరా ఒక్కొక్క బడిని అది పల్లెం చేసిందిరా ఒక్కొక్క పడిని అది పల్లెం చేసిందిరా ఒక్కొక్క బడిని అది పల్లెం చేసిందిరా ఒక్కడ మన జెండరా ఎములడ నల జెండరా ఒక్కడి మన జెండరా ఎములరా అన్ని బంధురా ఒక్కడి మన దొంగరా దొంగలన్ని మందరా గాలి తాత మాటరా నాంది పలుకుతామురా గాలి తాత మాటరా గాలి పలుకుతామురా గాలి తాత మాటరా నాంది పలుకుతామురా గాలి తాత మాటరా గాలి పలుకుతామురా గయానిలో సవాలు తిరుగుతామురా చుక్కో చుక్కురా జనం మూలపుర ఊజన చుక్కో చుక్కురా జనం మూలపుర ఊజన చుక్కో చుక్కురా జనం మూలపుర ఊజన జై తెలంగాణ అన్న నా పేరు భాస్కర్ నేను భువనగిరి ఆపరేటర్ తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఇక ముఖ్యంగా ఏం తెలియజేదంటే కోట్లాది ప్రజలలో వెలుగు నింపినటువంటి ఈ జనుకో విద్యుత్ రంగ సంస్థలు ఏమున్నాయో వాటిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబరు గత బాధగా 30 సంవత్సరాలుగా ఎటువంటి ఎదుగుబడులైన జీవితాలతోటి కార్యకారణ జీవితాలతోటి చాలా దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్న కారణంలో ఎన్నో యూనియన్లు తిరిగా మనం ఎవరో ఏదో చేస్తారని చెప్పి మనం తిరిగి వాడికి అడిగిన వాడికి డబ్బులు ఇచ్చాం, వాడికి జెండాలు వచ్చాం, జెండాలు పెట్టాం. మనం ఇలా చేసుకుంటూ పోతూనే ఉన్నాం. మనం ఇక ఎంతకాలం చేసుకుంటూ పోతా ఉండాలి. మనం ఈ ఆలోచనతోనే పంచిపెట్టేట్టుగా మనకు ఒక కార్యక్రమం పెట్టినట్టుగా మనకు ఏది కావాలని చెప్పి అన్న నాగరాజు ఈ కార్యక్రమాన్ని ఆలోచించి గత సహకారంతో మేధావుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యూనియన్ని స్థాపించడం జరిగింది. చాలా ప్రతి కాంట్రాక్ట్ లేబర్ యొక్క కన్నీళ్లు పుట్టే కార్యక్రమం మొదలైందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. అన్న చేతులున్న వాళ్ళు చేయలేపండి, నోరున్న వాళ్ళు గట్టిగా చెప్పాలి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. We want తెలంగాణ, we want తెలంగాణ, we want తెలంగాణ, we want తెలంగాణ, we want la 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 తెలంగాణ విద్యుత్ యూనియన్ పుట్టిన రోజు
కొడదాం ఒక్కసారి గట్టిగా. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పటిదాకా అన్నొచ్చి జై జై తెలంగాణ, జై తెలంగాణ. హైదరాబాద్ మనదా? ఎవడబ్బా సొమ్మని మా ఊరికి వస్తుంది, తెలంగాణకు వస్తుంది. హైదరాబాద్ మాదంటూ నిలగబడుతుంది. ఎవడబ్బా సొమ్మని మన విద్యార్థులు ఎంతో మంది 800-900 మంది 50 సంవత్సరాల నుంచి మన తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. ఆ విద్యార్థుల కోసం ఒక మన యువతరం కోసం అని ఒక చిన్న పాట పాడుతున్నాం. చదివారాన్నంతా భుజాన మోసేటోళ్ళురా, యువతరమంటే నేల తల్లి లాంటి వాళ్ళురా. చదివారాన్నంతంగాన మోసేటోళ్ళురా, యువతరమంటే నేల తల్లి లాంటి వాళ్ళురా. చదివారాన్నంతగాన మోసేటోళ్ళురా. ఇదే దశ నుండి విశ్వ విజేతలవుతారురా. వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా. బదులు మీరు, బదులుకు ప్రశ్న మీరు, ప్రశ్న జవాబులకు ప్రణాళికలు రాసేటోళ్ళు, బలిదానాలు చేస్తూ బూడిద కావచ్చురా. యువతరమంటే నేల తల్లి లాంటి వాళ్ళురా. మోసేటోళ్ళురా, యువతరమంటే నేల తల్లి లాంటి వాళ్ళురా. మోసేటోళ్ళురా. నడిపించేటోళ్ళు మీరు తూలి పడితే ఎట్లరా. నాలుల నవ్వుకున్న వాళ్ళు నిలువలేదురా. నడిపించేటోళ్ళు మీరు తూలి పడితే ఎట్లరా. నాలుల నవ్వుకున్న వాళ్ళు నిలువలేదురా. కన్నీళ్లు ముంచె మీరు కన్ను మూస్తే ఎట్లరా. 4 కోట్ల కళ్ళు నదులైపోతాయిరా. 4 కోట్ల కళ్ళు నదులైపోతాయిరా. 4 కోట్ల కళ్ళు నదులైపోతాయిరా. 4 కోట్ల కళ్ళు నదులైపోతాయిరా. వేదన చెందుటకయ్యా వేదన చేసినోళ్ళు, వేదన చేతుటకయ్యా వేదన చేసినోళ్ళు, ఆవేశపూరితంగా ఆవదైతే ఎట్లరా. యువత
మోసటోళ్ళురా విజయదశ నుండి విశ్వ విజేతలవుతారురా వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా విద్యాలయాలలోన అక్షరాయుధాలురా సమాజ వాటికల్ల సమాధౌతే ఎత్తరా విద్యాలయాలలో వాటికల్లు సమాధైతే ఎత్తరా సజాన వాటికల్లు సమాధో మీరురా బలహీనంగా ఆలోచించొద్దురా బలహీనంగా క్షణమాలోచించొద్దురా నెత్తురు దాగినోళ్ళ నెత్తులు నరికేయకుండా నెత్తురు దాగినోళ్ళ నెత్తులు సమాజములకు ప్రణాళికలు రాసేవాళ్ళు బలిదానాలు చేస్తూ కూడిగా కావద్దురా యువతరం అంటే తేర తల్లి నాటి అన్నా మనోళ్ళందరూ కొద్దిగా మన ఎంప్లాయీ ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు మన తమ్ముళ్ళు అందరూ మనకు వచ్చినటువంటి గెస్టులు కూడా వాళ్ళకి ఏదైనా సీట్లు ఉన్నాయి సార్ మీరు మనోళ్ళందరూ ఇక్కడ కూర్చొని అందరికీ ప్రోపతి చేయాల్సింది అనుకోండి వాళ్ళకి ఏదైనా సీట్లలో వాళ్ళు కూర్చుంటారు సరే ఊకే కొట్టిపించలే ఉన్నది ఎప్పుడా కొట్టాలని ఇప్పుడు అంటూ శాతనైన దాకా కొడుతూనే ఉండాలి జై తెలంగాణ జై తెలంగాణ మన వీరులకు మన కాంట్రాక్ట్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ స్థాపించింది దారి చూపెడుతున్నారు వీళ్ళ దారిలోనే మనం నడవాలి మళ్ళా మన తరాలకు ముళ్ళు లేకుండా మన కాంట్రాక్ట్ వర్కర్ లేకుండా చేయాలి జై తెలంగాణ ఇదంతా మన రఘు సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి తప్పకుండా విజయవంతం అవుతుంది జై తెలంగాణ జిందాబాద్ 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 సల్మాన్ జిందాబాద్ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ గడ్డ మీద పొద్దుగొంటున్నయ్యో కోనాట గడ్డ మీద పులులు తొడలు ఒక్కటైనై తెలంగాణను దొక్కి పట్టినై తెలంగాణను చుట్టుముట్టినై తెలంగాణను చుట్టుముట్టినై ముద్దుగా మేక తోలు కప్పుకొని రోజో జీవం చంపవట్టినై రోజో జీవం చంపవట్టినై రోజో జీవం చంపవట్టినై ఓట్లు తిట్లంటూ మొద్దు నిద్దురవుదామా మందలుగా పాడా గుప్పల దండు గట్టుదామా ఓట్లు తిట్లంటూ మొద్దు నిద్దురవుదామా మందలుగా పాడా గుప్పల దండుదామా ఓట్లు తిట్లంటూ మొద్దు నిద్దురవుదామా మందలుగా పాడా గుప్పల దండు గట్టుదామా ఓట్లు తిట్లంటూ మొద్దు నిద్దురవుదామా మందలుగా పాడా గుప్పల దండు గట్టుదామా దుర్గన్నెందుకు రెడ్డన్నెందుకు పురుగుల మందు తాగి కట్టినరు పురుగుల మందు తాగి కట్టినారు పురుగుల మందు తాగి కట్టిన ఇంటిల్లి పాది పెంచిన పంటలు ఎందుకు మంటల పాలవుతున్నాయి ఎందుకు మంటల పాలవుతున్నాయి పోతనే ఉండే పాతాళంలోనే నీళ్ళు నిండుతనే ఉండే కరెంటులోనే ఉండే పాతాళంలోని నీళ్ళు నిండుతనే ఉండే డమడమ మోగేను డమరుకమయ్యా డోలు దెబ్బలయ్యరమయ్యా చిటికెల కోలల డప్పుల మోత జుంజుమ్మంటూ జంపుల మోత మక్కులెంత చేతే తెలంగాణ గడ్డ మీద పొద్దు పొద్దునయ్యో పోరాట గడ్డ మీద మక్కులెంత చేతే తెలంగాణ గడ్డ మీద పొద్దు పొద్దునయ్యో పోరాట గడ్డ మీద అంతమందల
సాగెను రాజ్యం యుద్ధకాండ సాగెను రాజ్యం యుద్ధకాండ సాగెను రాజ్యం యుద్ధకాండ ఆటపాటల గొంతులపై వేట కొలువని వేటేస్తుంటే వేట కొలువని వేటేస్తుంటే వేట కొలువని వేటేస్తుంటే గాయపడ్డ వెదురే రమవుతుంటే రాలిపడ్డ విద్దే కంట రాసులవుతుంటే గాయపడ్డ రాలిపడ్డ విద్దే కంట రాసులవుతుంటే డమడమ మోగెను డమరుకమయ్యా డోలు దెబ్బలయ్యరమయ్యా తిరిగల కోలల డప్పుల మూత జుంజుమ్మంటూ జంగులము మగులెక్క తెలంగాణ గడ్డ మీద పొద్దునయ్యా పోరాట గడ్డ మీద అమ్మా ఎందుకంటే అంటే పొద్దుట నుండి కూర్చొని ఇక కళ్ళు ఇంతేనా ఇక అందులో అందుకనే వాళ్ళు ఎంతసేపు అయినా కానీ వాళ్ళు నిలబడి కానీ వాళ్ళు ఏదైనా చేయగలరు ఇక మనం ఇక ఓపిక ఉన్నంత సేపు చేయి కొట్టిన ఉత్సాహంగా మంటారు గట్టిగా పట్టుడు గట్టిగా అనుకో ఇక నా వాళ్ళకు తిక్క లేదమ్మా లేదు ఏంది నీలావతి నువ్వేం తిక్క నీకు అంటారు మనలంతా ఒకసారి గట్టిగా అక్క అన్నట్టుగా జై తెలంగాణ చూసిన వాళ్ళమ్మ తాక ఎట్లున్నది ఇక్కడ ముందు